జై గురుదత్త. అనుకోకుండా మన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళినప్పుడు, వ్యాపారం నష్టాల్లో నడుస్తున్నప్పుడు వ్యాపార అభివృద్ధి కొరకు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ఒక మంచి మంగళవారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి దాని మొదట్లో నీళ్లు పోసి ఉత్తరం వైపుగా ఉన్నటువంటి 11 ఆకులను సంగ్రహించండి. అలా తీసుకువచ్చి శుద్ధమైన జలంతో దాన్ని శుభ్రం చేయండి. చేసి దానిపైన ఆ 11 ఆకులపైన శ్రీరామ అనేటువంటి నామాన్ని వ్రాసి ఆంజనేయ స్వామి దేవాలయంలో సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి ఆ నైవేద్యాన్ని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇలా పంచిపెట్టండి. ఇలా గనక 11 మంగళవారాలు చేయగలిగితే మీకున్నటువంటి ఈ వ్యాపార నష్టము తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. జై గురుదత్త.